హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ ఎప్సెట్ 2026 ర్యాంక్ రావాలి అంటే మీరు డిక్లరేషన్ ఫిల్ చేయాలి. ఎవరు డిక్లరేషన్ ఫిల్ చేయాలి అని అంటే సిబిఎస్ఈ బోర్డు కానీ లేదంటే ఏపీ బోర్డు స్టూడెంట్స్ అసలు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్జీయూ కేటీ స్టూడెంట్స్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండు బోర్డులు కాకుండా మిగిలిన ఏ బోర్డు స్టూడెంట్స్ అయినా సరే డిక్లరేషన్ ఫిల్ చేయాలి. అసలు డిక్లరేషన్ అంటే ఏంటి అంటే మీ బోర్డ్ ఎగ్జామ్ స్కోర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు సార్ బోర్డ్ ఎగ్జామ్ స్కోర్ని ఎంటర్ చేయాలి అంటే ఎప్సెట్ ర్యాంక్ని ఎలా ఇస్తారు అని అంటే ఇంటర్ స్కోరు ప్లస్ ఎప్సెట్ స్కోరు. ఇంటర్నేమో 25%కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎప్సెట్ స్కోర్ని 75% క్యాలిక్యులేట్ చేసి 100 మార్క్స్కి ఈక్వల్ చేసి మనకు ర్యాంక్ ఇస్తారనమాట. సో ఏపీ బోర్డు స్టూడెంట్స్ అండ్ ఆర్జీయూ కేటీ స్టూడెంట్స్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఇంటర్ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. అలా కాకుండా వేరే బోర్డు స్టూడెంట్స్ డేటా ఉండదన్నమాట వీళ్ళ దగ్గర. ఏపీ బోర్డు దగ్గర సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఈ బోర్డు స్టూడెంట్స్ డేటా ఉండదు. అందుకని వీళ్ళ స్కోర్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది క్లియర్గా వెబ్సైట్లో వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ అది ఎలా ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ వెరీ క్లియర్గా ఇక్కడ మీకు ఇక్కడ వెబ్సైట్లో ఉంటుంది మీకు డిక్లరేషన్ ఫామ్. ఇక్కడ ఏపీ ఎప్సెట్ 2026 ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డిక్లరేషన్ ఫామ్ అని. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది ఎప్సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ బోర్డ్ స్కోర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏపీ బోర్డ్ అండ్ ఆర్జీయూ కేటీ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్ అని. వీళ్ళు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, మిగిలిన వాళ్ళు అప్లోడ్ చేస్తేనే మీకు ర్యాంక్ ఇస్తారు. సార్ నేను అప్లోడ్ చేయలేదు, అప్పుడు నాకు ర్యాంక్ ఇవ్వరంటే ఇవ్వరు, హోల్డ్ చేసి పెడతారనమాట. సో ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ అయితే ఫిల్ చేయండి. అదర్ దాన్ ఏపీ బోర్డు స్టూడెంట్స్ అండ్ ఆర్జీయూ కేటీ స్టూడెంట్స్, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫిల్ చేయాలి. ఇంటర్ స్కోర్ని ఎంటర్ చేయాలి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.